పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎడ్లబండి లాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీలకు రాష్ట్ర మంత్రి సవిత, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతి అని మంత్రి సవిత అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ కార్యక్రమాలు ఒంగోలు మరి అమ్మగారి 30వ వర్ధంతి జనవరి 18వ తారీఖు కూడా బీసీ సంక్షేమమే ధ్యేయం, లక్ష్యం, గమ్యం గమనంగా సాగుతున్నారు మేడం. లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలతోటి ఈ యొక్క పోటీలు ఈ యొక్క మక్కన మల్లికార్జునరావు గారిని ఏర్పాటు చేసి భోజనాల ఏర్పాటు మొత్తాన్ని కూడా మక్కన మల్లికార్జునరావు గారి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు రైతుల పక్షపాతి, రైతుల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి, తెలుగు జాతి ప్రజల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచ దేశాలకు మరి చాటు చెప్పిన వ్యక్తి, కళారంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, బడుగిన వర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 18వ తారీఖు నుంచి మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు భావితరాల కోసం మరి ఈరోజు ఏదైతే యువగళం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టబడి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొస్తూ మరి ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అంటే 23వ తారీఖు ఆయన జన్మదినం అంటే మొదలు పెట్టడం తాతగారి మరి వర్ధంతి రోజు, మరి ముగింపు 23వ రోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు 6 రోజులు రంగ వైభవంగా ఏదైతే సంవత్సరం పాటు రైతులు కష్టపడి వారిలో కూడా ఉత్సాహాన్ని, వారిలో కూడా మేము సైతం మీకోసం ఉన్నామనేటట్లుగా మరి మాజీ మంత్రివర్యులు 4 సార్లుగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 14-19లో మొదలు పెట్టారో ఇది 5వసారి మొదలు పెట్టడం, మరి 5వసారి కూడా రంగ వైభవంగా వేలాది మందిగా ప్రతిరోజు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి బండ్ల మరి జాతీయ స్థాయిలో బండ్ల ప్రదర్శన, ఎద్దుల బండ్ల ప్రదర్శన చేయటం నిజంగా చాలా ఉత్సాహంగా ఉంది.